అదేవిధంగా ఈ కార్యక్రమం ముఖ్య అతిథులు ఎంఎస్పీ మాది గారికి అదేవిధంగా సుభాష్ చంద్రమాది గారికి వికలాంగుల ఆత్మబంధువు వృద్ధుల వితంతువుల తోబుట్టు ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ అగ్రకుల పేదల సామాజిక ఉద్యమ నేత గౌరవనీయులు పెద్దలు మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారి ఆదేశాల మేరకు వాటన్నిటిని పక్కన పెట్టి జాతే మా లక్ష్యం, అన్న ఆశయమే మా యొక్క లక్ష్యం అని చెప్పి ఇక్కడికి వచ్చేసినటువంటి జిల్లా నలుమూల నుండి వచ్చేసినటువంటి ప్రతి గ్రామ మండల జిల్లా నాయకులకు అదేవిధంగా ఈ టౌన్ నాయకత్వానికి అనుబంధ సంఘాలన్నిటికీ సామాజిక ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాం. గౌరవ మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారు ఏదైతే ఆదేశాలు ఇచ్చి పిలుపునిస్తాడో ఆ పిలుపునందుకొని మనం పనిచేయాల్సిన బాధ్యత మన భుజస్కంధాల మీద ఉంది. దండోర ఉద్యమం ఆవిర్భవించి దాదాపు 30 సంవత్సరాలు గడుస్తూ ఉన్నది. అయితే ఎస్సీ వర్గీకరణ అంటే ఏమో తెలియనటువంటి మాదిగలతో దాదాపు 30 సంవత్సరాల ఉద్యమాన్ని ముందుకు నడిపించినటువంటి చరిత్ర ఉన్నది. అయితే ఈ యొక్క పోరాటంలో ఎంతోమంది మాదిగ బిడ్డలు కుటుంబంలో తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి గుడ్డలు లేక, ఉండడానికి ఇల్లు లేక తమ జాతి లక్ష్య సాధన కోసం గౌరవ మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారి పిలుపునందుకొని పోరాటాలు చేసినటువంటి చరిత్ర కలిగినటువంటి ఉద్యమం దండోర ఉద్యమం అనేది మనం మర్చిపోవద్దు. ఎందుకంటే ఈ యొక్క ఉద్యమానికి ఎంతో గొప్ప చరిత్ర నిర్మించబడింది. ఎవరి వలన నిర్మించబడింది? గౌరవ మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారి ఆలోచన విధానాలుగా జాతంతా మేల్కొని మరి పోరాటాల ద్వారా ఎంతోమంది కార్యకర్తలు పోలీసు లాఠీలకు తూటాలకు బలై ఎంతోమంది కార్యకర్తలు జాతి లక్ష్యం కోసమై ప్రాణాలు అర్పించి మరి నిలబెట్టుకున్నటువంటి ఉద్యమం దండోర ఉద్యమం. ఈ ఉద్యమాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి మాదిగ బిడ్డ పైన ఉన్నది. అదేవిధంగా ఈ సమాజానికి మనం అందిస్తున్నటువంటి మానవ జిల్లా అధ్యక్షులు సుభాష్ చంద్ర గారికి, కళామండలి రాష్ట్ర అధ్యక్షులు విజయ్ గారికి, రాష్ట్ర నాయకులు ఈరోజు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 30 సంవత్సరాల చరిత్ర పూర్తి అయిపోయింది. మరి 30 సంవత్సరాలలో ఈ భారతదేశంలో ఏది కూడా కుల సంఘం కూడా దాదాపు 2-3 ఏళ్ల కంటే మరి మనుగడ జరిగిన చరిత్రలు లేవు. కానీ ఈరోజు మహాజన నేత మందకృష్ణ మాదిగ గారు, మన నాయకుడు మాదిగల జాతి పితామహుడు మందకృష్ణ మాదిగ గారు నీతి నిజాయితీగా కమిట్మెంట్గా ఈరోజు జాతి కోసం పోరాటం చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు మన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మరి ఉద్యమం అంటే కమిట్మెంట్గా, క్రమశిక్షణగా, మార్పేరుగా ఈరోజు రాష్ట్రంలో, ప్రపంచ దేశంలో ఈరోజు కొనసాగుతుంది. దానికి ఏదైనా సరే ఒక నాయకుడు, బలమైన నాయకుడు ఉంటే ఆ కమ్యూనిటీ కావచ్చు, ఆ పార్టీ కావచ్చు, లేకుంటే ఆ కుల సంఘం కావచ్చు, లేకుంటే ఆ సంస్థ కావచ్చు, ఏదైనా సరే కొనసాగాలంటే దానికి ఒక బలమైన నాయకుడు కావాలా. ఆ నాయకత్వమే ఈరోజు మందకృష్ణ మాదిగ గారు మనకు ఉన్నారు. కాబట్టి ఎన్జిఎస్ న్యూస్ లైక్ వీడియో అండ్ కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎల్లవేళలా న్యూస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్జిఎస్